కాదు మేము ఏం అడుగుతున్నాం అనేది వాడు ఎన్ని రోజుల నుంచి చేసిండు, వాడి మీద కేసు కట్టాలా, వాడిని ఇక్కడ ఉన్న అంటే పర్మనెంట్ సస్పెండ్ చేస్తే 6 నెలల తర్వాత జీతం తెచ్చుకుంటారు సార్. డిస్మిస్ చేయాలా పూర్తిగా పర్మనెంట్ గా డిస్మిస్ చేయాలి ఇళ్ళకెళ్ళి. పోలీస్ శాఖ ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు పోలీస్ సీజ్ చేసుకొని వారి దగ్గర పెట్టుకున్నది. ప్రతి యాక్షన్ పోలీస్ శాఖ సార్ నేను ఏమంటున్నా, డిస్మిస్ చేపిస్తే అదే లెటర్ డిస్మిస్ లెటర్ పెట్టింది కదా పర్మనెంట్. ఇప్పుడు ఏం సార్ 6 నెలలకు పోతాడు, 7వ నెలకు తెచ్చుకుంటున్నాడు. వాడికి కాపాడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అరే ఎందుకుండో సార్, మరి అదేదో డిస్మిస్ లెటర్ కొట్టియండి కదా, కలెక్టర్ గారికి మాట్లాడి పర్మనెంట్ డిస్మిస్ లెటర్ కొట్టియండి కదా. ఏం ప్రాసెస్ ఉంటుంది దీనికి? ప్రాసెస్ ఉంది దానికి లేదా? దొంగ నా కొడుకు చేసిన పని సక్క పని చేసిండాడు. రావాలి వ్యక్తి ఈ రోజు నుంచి చాలా మంది చెప్తున్నారు, చాలా రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు వ్యవస్థ నిద్రపోయిందా? అదే సార్ అనే గ్రామం గంగాధర మండలం కరీంనగర్ జిల్లా. ఈరోజు ప్రైమరీ స్కూల్లో యాకూబ్ పాషా అనే వ్యక్తి స్కూల్లో చిన్న పిల్లలు చదువుకునే 8th, 9th, 10th చదువుకునే పిల్లల స్కూల్లో బాత్రూంలో కెమెరాలు పెట్టి 1 సంవత్సరం నుంచి ఈ రకంగా చేస్తుండు. పిల్లల్ని పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. వారిని పూర్తిగా డిస్మిస్ చేయాలా, సస్పెండ్ చేయాలా, పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ చాలామంది పేరెంట్స్ సమక్షంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వాటిని వెంటనే తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది.